కానమ్మా లక్ష్మణ్ బాబాయ్ కట్టుకుంటాడమ్మా మంచిడమ్మా బాబాయ్ చెప్పేసి కట్టుకుంటాను ఒక మాట ఈ మధ్యనంతా మొదలు పెట్టి 2-3 వేల ఖర్చు పెట్టి ఇవన్నీ మా వేస్తాడు న్యాయమేనా? వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగా నవ్వుకోండి. మధ్యలో వెళ్ళిపోతే మాత్రం 2000 జరిమానా. ఇగో కూర అయితే అయింది. అసలు దేని గురించి అయింది ఎందుకనేది అమ్మ చెప్తుంది. చెప్పమ్మా. జుట్టుకోళ్ళు అంటే మీకు తెలుసు కదా, గుడ్ల కోళ్ళు. మా లక్ష్మణ్ మా మరిది సొంతం. అయితే దుబాయ్ వచ్చిన కాడికి వెళ్ళి ఎప్పుడు తినబెట్టలేను. ఇక నా మనసు పూర్తిగా తినబెడతానని అంత గుడ్ల కోళ్ళు తీసుకొచ్చి ఫ్రై చేసిన. అయితే ఇక్కడికి వచ్చిందిరా మా బాబాయ్ దుబాయ్ వచ్చిన తర్వాత ఇక్కడున్న మమ్మీలు పిన్నులు వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి పోకుండా లేకపోతే బయటకు తీసుకుపోకుండా వాళ్ళ మందం వాళ్ళు ఇచ్చిర్రు అన్నట్టు తినబెట్టారు అన్నట్టు. కానీ మేము తినబెట్టలేదు, తాగిపోయలేదు, ఏం చేయలేదు. అంటే వాళ్ళు కూడా ఏమనుకుంటారు తాగిపి తినిపి అని వాళ్ళేమన్నారు. కానీ ఒకటి ఏంటంటే మా మనసుకి మంచి అనిపించింది అన్నట్టు. అందరు ఇచ్చి మేయకపోతే అది కరెక్ట్ కాదనిపించింది. అయితే ఇదే విషయం అమ్మ అనుకోగా మా అన్న విన్నాడు అన్నట్టు, మెట్పెళ్ళి అన్న. పెద్దక్కతోటి నేనైతే ఈ మాట అన్నా. మా రాజేష్ విన్నాడు. రాజేష్ అంటే ఎవరో కాదు, మా నడిపక్క కొడుకు. మెట్పెళ్ళి జవనుడు పిన్ని, నేను కూడా పొత్తుంటా పిన్ని. నేను మందు తీసుకొస్తా, నువ్వు కోళ్ళు తీసుకురా, ఇక మన ఇద్దరం కూడి బాబాయ్కి పిన్నికి మంచిగా అర్చుకుందామని అన్నాడు. సరే అట్లయితే అట్లా ఒక్కళ్ళిద్దరు పోతే మంచిగా అనిపించేది. పోతే 3-4 పోవాలి. మళ్ళీ ఇంకా ఆడికైనా ఇంకెంతమంది వస్తారో రారో తెలియదు. కానీ ఆడికి పోయినాక ఎలాంటి వీడియో జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుంది అన్నది అక్కడికి అయిన తర్వాత మరి ఎట్లా ఏం కథ మొత్తం అక్కడ వీడియో తీస్తాం. వీడియో అయితే చూడు ఇంకేందిగా. కూర అయితే రెడీ అయిపోయింది చూసిరు కదా, దాన్ని నిండింది. ఇక్కడ ఒక తినుడే కాదు, అక్కడ కొంచెం ఎంజాయ్ చేపిద్దాం. ఏమేమి ఎంజాయ్ ఉంటుంది, ఏం చేస్తారు అన్నది అక్కడ చూడరు, అర్థమవుతుంది మీకు. సరేనా? ఎలా మరి సరిపోతుంది. అయినా అని మీరు ఎక్కువ తినరుగా, తింటేనే ఎక్కువనే కదా ఎక్కువ. అయినా అని మీరు ఎక్కువ తినరుగా, తింటేనే ఎక్కువనే కదా ఎక్కువ. కుమారస్వామి కూడా రెడీ ఉన్నాడుగా. నాన్న అత్తవా? నువ్వు అత్తవా? అవి తింటావా? ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. తింటావా? సుక్క తాగుతావా? వాటర్ తాగుతావా? అసలు ఏం మాట్లాడుతున్నావు నానమ్మ? చిన్నప్పుడే ఫుల్ బాటిల్ పట్టుకుని ఆడుకున్నాను నేను, నాకే చెప్తున్నావా? ఆ మూత తీయాలని మస్తు ట్రై చేసిన, కానీ ఎట్లా తీయాలో అర్థం కాక తుక్కు గుట్లా వెళ్తుందని అయినా వెళ్ళలే. ఆఖరికైనా కానీ కోపానికి వచ్చి ఆ పళ్ళు సొంతా అని చెప్పని మూతి వేసిన, పండు లేవు కదా, మెత్త తాకింది. ఇక అటు ఇటు చూసిన ఇజ్జ దూతాన్ని చెప్పని అనుకున్నా. మళ్ళీ ఏం చేసిన అంటే ఆ ముందు చేయి పెట్టిన. ఇదే కావచ్చు డౌట్ వచ్చింది. దాని విత్తాన్ని చూస్తుంటే ఇక మొత్తానికి వెళ్తలేదు, ఎంత కొట్టినా వెళ్ళలే. ఆఖరికైతే తీసి మూలకు నూకేసిన. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అసలు ఎక్కడికి పోదాం అనుకున్నామంటే వెంకటాపురం గుట్టకు అనుకున్నాం. అందరూ మళ్ళీ ఆలోచించుకొని ఏమన్నారంటే అక్కడ క్యాన్సిల్ చేశారు అన్నట్టుగా. ఇప్పుడు ఎక్కడ వేసుకుంటున్నాం అంటే దావత్ మా పెద్ద మమ్మీ వాళ్ళ బంగ్లా పైన అన్నట్టుగా మొత్తం పైకి వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడైతే మా మమ్మీ, నడి మమ్మున్నో అమ్మ, మొత్తం ముగ్గురం వచ్చినాం. ఇంకా వస్తారు ఇక ఎక్కాలి. మా లక్ష్మణ్ బాబాయ్ ఉన్నో మా లత పిన్ని ఇద్దరైతే వచ్చేసిర్రు. మా రాజేష్ అన్న కూడా వచ్చిండు. మా బాబాయ్ టేస్ట్ చూడాలి, వచ్చేదాకా వేసుడు కుదరదు అని చెప్పని ఫస్ట్ మూలు పెట్టింది స్టార్టింగ్. ఓ మమ్మీ అక్కడ కూర్చోపో, ఇంకేంది ఇక. ఎంతమంది ఇంతమంది కథ అయిపోయి అంతే ఇక. అమ్మో పెద్ద ఖర్చుదాకంటమ్మా. అంటే నీకు అర్థమైంది ఇప్పుడు, మీరు లేకున్నా మంచిదే, నాకైతే పెద్ద కావాలన్నట్టు, అంతేనా? కరెక్ట్. నాకు తెలీదమ్మా. ఇంత కూర తీసుకొచ్చి అంత కూర అంటుకొని అందరికైనా ఎంతమందికి వచ్చినాయి? 1, 2, 5. అమ్మా లత పిన్ని నువ్వు తింటావు? తినవు ఇది తినవు పిన్ని, ఇది తినవు పిన్ని, ఇది
నాకు నేను ఆయన ఒక్కడు పడ్డదని చూసుకున్నా. నువ్వు తినవనుకుంది నా పిన్ని ఇచ్చి చూసారా సార్ డబుల్ యాక్షన్. రెడీ 1 మూలకడి సరిగ్గా తినాలి అందరూ 1 2 3 టేస్ట్ ఎట్లుంది ఇప్పుడు ఫస్ట్ ఇక అందరు తిని ఉన్నట్టు ఎప్పుడు ఓకే ఫస్ట్ బాబాయ్ అందరికంటే ముందు నాకు బాబాయ్ చెప్పాలి మెయిన్గా. అబ్బా భలే కనిపెట్టిన ఉప్పునాలని అక్క అంటిందానికి అనుకుంటది ఇక సూపర్ అంటది కదా మంచిగా ఉందిగా ఉప్పునాళ్ళు అంటేనే మస్తు ఉంటుంది. చిన్న పిల్లలు సుఖ తినచ్చు. అవును అట్లున్నది మంట ఉండదు ఏముండదు కమ్మ ఉంది. మంచి ఉడికిందిగా మస్తు ఉడికింది. చెప్పమ్మా ఏదో మాట్లాడుతా అప్పటి నుండి అంటున్నావు కదా చెప్పి ఏంటిది అది అందరు వీడియో నీ మాట కోసం. ఇప్పుడు థమ్స్అప్లు వచ్చినాయి, ఉప్పు నల్ల వచ్చింది, అందరం వేసుకున్నాం సగం ఉడిచింది. ఈ ఖర్చు వాళ్ళు ఎత్తుకున్నాడు తెలియదా అమ్మ గా మాట అంటే ఎట్లుంటుందమ్మా ఆ మాట. అక్క గట్లాంటిది గట్లాంటిది ఏంది? అట్లాంటిదంటే రమ్మంటే వచ్చినాం. ఒకటి ఏంటంటే డిన్నర్ చేస్తామని అనుకున్నాం. ఒకరు అన్నది ఆ మాట విన్నా, కానీ మరి రమ్మంటే అక్క రమ్మంటే వచ్చిన. మరి వచ్చినాక ఇప్పుడు కథ తోలెత్తుకుంటా అంటే ఏం చేసుకుంటే ఎవరు అన్నా తెలుస్తుంది. నేను అన్నానే ఆ మాట, నన్ను అల్లే ఆట అంటున్నావు. ఇప్పుడు నన్నేనా అన్నిటికి నన్నేనా? నిన్నే అక్క గట్ల మాట తప్పియద్దు అక్కనే. అమ్మ కరెక్ట్ కాదు నువ్వన్న కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు లతపిన్ని ఎత్తుకుని కూడా అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి రేపు లక్ష్మణ్ బాబాయ్ అయితే కరెక్ట్ ఇట్టాడి దగ్గర అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? మేమిద్దరం ఒకటి కాదని అక్క. అట్లుంటుంది. నేనైనా ఒకటేనే. ఒక్కటే అని అంటున్నా. బాబాయ్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది మా బాబాయ్ ఇది ఇదేం కథ అంటే అది అయితే నేను ఉప్పు నల్ల నీకు పెట్టరాదు అక్క నువ్వే పెట్టు అని నా దగ్గర కూడా నువ్వు ఎన్నోసార్లు చేయించుకున్నావు. చేయించుకున్నావా? ఇక నేను సెల్లెకి ఎప్పుడు చేయించలేదు. ఖర్చు అయితే ఎట్టి పరిస్థితి తెచ్చుకుంటుంది సెల్లె, అది నాకు తెలుసు. నేను దేశం పోయి వచ్చిండు పిల్లానికి తినబెట్టి అలా నేను 2 నెలలకు ఒకసారి ఎత్తాడు కదా పిల్లానికి ఎంజాయ్ చేపిస్తా అన్ని తెచ్చి నేను తినబెడతా తాగబెడతాను అన్నావు అన్నా. ఇప్పుడు ఇది ఎత్తుకోమంటున్నావు. నేను తినబెడతా తాగబెడతా అన్నది ఎట్లా? పైసలు నీయి నా ఇది ఉప్పు నల్ల వేసి ఆయన కడుపుండా తినబెడతా అన్నది నేను. అట్లుంటుందా నన్ను చెప్తా. ఉప్పు నల్లది అన్నరాదు కదా నేను అండుతా పిల్లవాడు కడుపు అబ్బా ఇప్పుడు అర్థమైంది బాబాయ్కి మాట ముందుకి నువ్వు ఉండే కరెక్ట్ చెప్తుడు బాబాయ్. నీకు ఒక కథ అర్థమైతే లేదు. దేశం పోయి వచ్చిండు పిల్లగానికి కళ్ళు తీసుకొస్తా కూర తీసుకొచ్చి మంచిగా తినబెడతా పిల్లగానికి ఏం చేయి ఉండాలా. అయ్యో 2 ఏళ్ళ నుంచేలి ఏ పండుగలకు ఏ పబ్బలకు లేకపోయా ఇప్పుడు తింటాడు అని అన్నది. అక్కతో అన్నదంట. పోనీ మరి నీ మాటనే కరెక్ట్ అనుకుందాం. దుబాయ్ ఆప్లెట్ పోయి వచ్చిండా నేను పోయి వచ్చిందా? కరెక్ట్ మాట చెప్పరు అది చెప్పు మరి. నువ్వే వచ్చినప్పుడు నువ్వు సంపచ్చుకున్నావా నేను సంపచ్చుకున్నా? సంపాదన గురించి అంటున్నావా? మరి చెప్పు. ఇక సంపాదన ఓళ్ళు అయితే ఓళ్ళు లెక్క సంపచ్చుకుంటే అది తినబెట్టాలి. నేనేమో ఇంటిలో కూర్చుండి తినబడింది. ఆ పిల్లగాడు పోయి ఇంత పాలు పెడి తెచ్చుకున్నప్పుడు నేను అయ్యో దుబాయ్ పోయినా కొంత సంపాదన వచ్చిన మా నడిపదినే తల్లి వెనక తల్లి తినబెట్టాలని ఆయనకు కోరుకున్నది. ఎప్పుడో అన్నాడు అదే. నువ్వు ఆ మాట అంటున్నావు కానీ కోరుకుంటే మేము ఇంటికాడ కూర వండుకున్నప్పుడు ఫంక్షన్ చేసుకున్నప్పుడు మీరు ఒక్కపై తినబెట్టుకుంటావు. ఈ మందిని అంతా మొదలు పెట్టి 2-3 వేల ఖర్చు పెట్టి ఇవన్నీ మా వేస్తాడు న్యాయమేనక్క. నేను ఎట్లా ప్లాన్ చేసినా చెప్పన్నా, నాకు ఒక్కదాన్ని తీసుకుపోయి తినబెడితే అది తిండి కాదు అని నేను ఈ 4 నిజాలు వేసిన. అంటే ఇంకా దొరకలే మంది అమ్మ కర్రు చెల్లెది అంట చేస్తున్నది. అమ్మ నువ్వెందుకు ఒక బాధనం అవుతావు? రాజేష్ అన్న కూడా ఇప్పుడు రాజేష్ అన్న పైసలు నువ్వే పెట్టి తీసుకొచ్చిన ఒకళ్ళు నీ మీద పడతాయి పాపం చెప్పు వాళ్ళతోని. అంటే మా మీద అందరు మా మీద
ఇట్లని గుర్తుంటే రాకపోదు అక్క మేము ఇట్లని గుర్తుంటే రాకపోదు అక్క మేము. సరే ఇగో ఖర్చు కూడా బాగా కాదు కదా, ఒక 2,000 రూపాయలు అయితే అదే మేము తినబెట్టాలనుకుంటే ఇంటికి తోలుకొచ్చుకుని తినబెట్టుకుంటాం కానీ ఇది మాకు తెలియకుండా కూర తెచ్చి కళ్ళు తెచ్చి థమ్స్అప్ తెచ్చి ఎంత ఖర్చు అయినా మీరు ఎత్తుకోరంటే ఇది నాకు తెలియకుండా వేసుకుని తప్పు కదా నన్ను చెప్పి. ఏమైతే కానీ ఈసారి వాళ్ళని ఎత్తుకోమన్నాం, వచ్చిన తర్వాత నేను రాయించుకుంటూ తిరిగి చెప్పు. ఫోన్ తీయండి, ఫోన్ తీ అయితే ఫోన్. ఫోన్ తీ అనుడు కాదక్క, నలుగుట్లో బాధం చేయొద్దు అక్క నన్ను. ఇప్పుడు తినకడ తాకడ అంటున్నావా, నాకు చెప్పిసేయు 2,000 కాదు 5,000 అన్ని ఎత్తుకుంటా, చెప్పకుండా సడేలు ఇట్లా వరకు బాధ అనిపిస్తుంది అక్క నాకు. కరెక్ట్ అమ్మా, పిన్న మాట కరెక్ట్ వాస్తవానికి. మమ్మీ అవునా కదా మమ్మీ, తెలవకుండా తీసుకొచ్చి చేసి నువ్వే కట్టుకుంటే ఎవరికైనా వేరే అనిపిస్తుంది కానీ ఒక్కసారి కట్టుకోయి ఒళ్ళు కట్టుకున్న పర్వాలేదు కానీ చెప్పిసేస్తే ఆ మనసుకు తుర్తి సడేలుగా దెబ్బ. కానమ్మా లక్ష్మణ్ బాబాయ్ కట్టుకుంటాడమ్మా, మంచిడమ్మా. బాబాయ్ చెప్పేసి కట్టుకుంటాను ఒక మాట. పైసలు 2,000 ఏంద్రా, లక్షలు పోనీ మీకనే ఎక్కున్నారా? ఒక 2,000 వాళ్ళకి వెళ్ళి ఇగో కోళ్ళ కాడ ఇచ్చేది 600 800 అన్న 800 కావచ్చు, 800 వాళ్ళకి ఇచ్చేయి, నరేష్ అట ఆయనకి ఇచ్చేసి. సరే సరే నేను ఫోన్ పే కొడతా. ఓకే రాజన్న నీ కళ్ళు ఎంత పైన 100 ఇచ్చేయి అన్నకు. చెప్తే నాకు ఏం బాధ అనిపించదు, సడేలు ఇట్లా అనే వరకు అంటే అదే గిట్టెట్లా చేసే అక్క అన్నట్టు నాకు అనిపిస్తుంది అంతే. అట్లా ఏం లేదు, నా ఇష్ట పూర్తిగా చేసిన. నువ్వు ఏమంటావు ఇట్లా అంటే కోపానికి వస్తావా? నా అనుమతి లేనిది నువ్వు ఎట్లా డిన్నర్ పెట్టినావు, నేను పెట్టమంటే నువ్వు పెట్టాలి. ఎవరైనా అంటావు, నువ్వే కాదు నేను కూడా అంటా. అది నాకు తెలియదు చెల్లె, నువ్వు కూడా కాదు నేను కూడా అంటా. నాకు తెలియని డిన్నర్ నువ్వు ఎట్లా పెడతావు? నేను పెట్టమంటే నువ్వు పెట్టు, అద్దంటే ఊరుకుండు. నువ్వు నన్ను అడిగింది కాదు, నిర్ణయం తీసుకుంది కాదు, ఎట్లా పెట్టినావు పెడితే మీ ప్రేమకు పెట్టాలన్నట్టు. కాదు, నేను గంత పిచ్చిదని ఏం కాదు చెల్లె. నాకు తెలిసింది ఇదంతా ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, నువ్వు పెట్టిన పైసలు కరెక్ట్ కాదు, రాయసన్న కరెక్ట్ కాదు, పిన్ని బాబీ వీళ్ళు కరెక్ట్ కాదు. అందరికన్నా ఇంటి పెద్ద మమ్మీ కాబట్టి మమ్మీ పెట్టుకోవాలి ఖర్చు అంతా. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఏమంటా మమ్మీ? ఎందుకంటే పెద్దక్క కదా ఇంటికి, బంగారు అమ్మ. మమ్మీ ఎక్కువేం కాదు, 2,300 ఇచ్చేయి, పైసలు ఇచ్చేయి. ఫోన్ పే ఎత్తావా చేతికి ఎత్తావా? నిజంగానా? కాదు ఇప్పుడు తిట్టుకుంటుంది, వేసిన 3 ముక్కలకు 3,000 కాబట్టింది, ఇంకోటి చెప్పన్నా, బాబాయ్ ఆడు ఒప్పుకును సరే అంటే ఉన్నాడు, పిన్ని కోసం ఆలోచుడు ఏమనంటే గోడ కొత్తుతో తలగా మరి ఎట్లా బాబాయ్ గోడ కొత్త ఒక గుర్తుకు ఆకాశాలు పడతా. మా వదినల మనసు ఏంటి అనేది నాకు బాగా తెలుసు. నేను వేసుకుంటే నా మనసు వేసుకుంటుంది అన్నది వాళ్ళకి తెలుసు. అందరి గురించి ఆలోచిస్తాడు, అన్నలు వదినలు తమ్ముళ్ళు మనవాళ్ళు అందరు టోటలీగా అట్లా అన్నట్టుగా. బాగా అంటే బాగా మంచివాడు. ఈ ఖర్చు కూడా మొత్తానికైతే మా బాబాయ్ ఎత్తుకుంటున్నట్టుగా ఫైనల్గా వచ్చేసి చెప్తా పట్టు. కూరనేమో అమ్మ ఎత్తుకున్నది, కళ్ళేమో రాజేష్ అన్న ఎత్తుకున్నాడు. నేను అదే డిసైడ్ అయినా, మన కొడుకు అదే డిసైడ్ అయ్యాడు. ఇక అట్లే ఎందుకురా మన ఇద్దరం కలిసి తినబెడదాం తీయి, ఇక మీకు ఇద్దరికి ఆపు తెచ్చుకొని మేము తమసపాటు తెచ్చుకుంటాం, ఈ కళ్ళు ఈ కూర నాది కళ్ళు నీది అని చెప్పిన. రాజన్న బంగారం ఎల్లైనా అర్థం చేసుకుంటాడు. ఏమనుకోకుండా అంటే దొరికిందని ఎప్పుడైనా సుమను ఇరికిస్తాడు. అట్లా బాగా మంది అనంగా చూసిన, సడన్ గా ఇప్పుడు నేను నా కన్నమ్మగా నన్ను ఇరికిచ్చున్నాడు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? ఆ పంచులే వేరు, వేరు. ఎట్లా పోయి ఎట్లా అందుకుంటాడో తెలియదు ఒక్కటి పొడుపు కథ ఎత్తా, ఎవరన్నా నిప్పుతారా? కానీ అది ఎవ్వరు ఎందు ఉండాలి, అట్లా అయితేనే చూసేటోళ్ళకి ఇంట్రెస్ట్ అవుతుంది. కానీ దేశం మీద అంటే పాత కథలు ఇవి, దేశం మీద కొందరు ఉంటాయి. సరే చెప్పు, నీకు వచ్చింది చెప్పు. మనిషికి ఇంటికి మొలం దేడు ఉంటుంది చెప్పు. నువ్వు ఎత్తున్నా నేను ఎత్తున్నా, 4 మీద 3. నువ్వు చెప్తివి.
కథ ఏంటంటే మనం చెప్పుతే అయిపోతుంది. సెకండ్ ఆలోచించినప్పుడు ఈ క్షేత్రం కూడా ఫ్రెండ్స్, ఈ క్షేత్రం కూడా ఇల్లనే ఈ వీడియోనే ఇప్పుతా. సరే సరే అంటే లేకపోతే పడుతూ పెడతాం. ఏలే- ఏలే- సార్ భయపడ్డాడు కాదు ఎందుకు గట్టి చేసినావు? కాదు, ఇప్పుడు గదెట్లా పొంగింది నాకు అర్థం కాదు. ఊపినావా? కాదు ఇటు వేసాక అప్పుడు అబ్బా పిన్ని గట్లెత్త పొంగదా పిన్ని? ఎంగల్ పని ఇంకతి నువ్వే కాదు కాదు అంటారు కదా. ఇటే అంటే అటు వేసిన కాదు మమ్మీ, అత్తి మీద కోపం మిత్తింది అంటారు చూసినావా? అన్నది కాదు. అట్లా కాదు. అదిరా బాటిల్ ఇటే ఇవ్వు అన్నది ఆ. అది చేసిన తీసుకుంది మూత తీసింది అట్లా ఇది భలే ఉంటుంది. బాంబు పడ్డట్టు కాదు ఎక్స్ప్రెషన్ చూసినా పిన్నిది ఘోరంగా పెట్టింది ఎక్స్ప్రెషన్. అంటే అది ఏంటో అనుకున్నది. ఆ పొడుపు కథ ఎత్తానే సరికే అది పొంగిందంటే అంత పెద్దది మామూలు ఎత్తలేవమ్మా అదేదో. అది సేమ్ ఆ? నా పొడుపు కథకి అది వంగిందంటే అర్థం చేసుకో. ఇప్పుడు ఎత్తున ఇప్పుడు వేసాయి ఇక. ఒక్క మామిడి చెట్టు, మామిడి చెట్టు కింద ఒక్క మనిషి నిలబడతాడు. ఆ పండు వాడు చూస్తాడు. ఆ పండు మీద ఆయనకి ఎంత ఆశ ఉందంటే తినాలని, మామూలు ఆశ లేదు. అబ్బా పండు పడ్డగాని దెబ్బ 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 ఉరుకుతాని అనుకుంటాడు. చూసినోడు ఉరుకాడు, వేరేటోడు ఉరుకుతాడు. అయ్యో ఈయన కాసి ఉంది కోరికున్నది ఈయన ఒక్కడు. ఈయన అందుకొని తింటాను అనుకుంటాడు. కానీ ఈయన ఆలోచించే లోపలనే ఇంకోటి ఉరుకుతాడు. ఉరికినోడు తీసుకోడు, ఇంకోటి తీసుకుంటాడు. తీసుకున్నోడు తినడు, ఇంకోటి తింటాడు. తిన్నోడిని కొట్టరు, ఇంకొని కొడతారు. కొట్టినోడు ఏడవాడు, ఇంకోటి ఏడుతాడు. ఏడ్చినోడు తుడుచుకోడు, ఇంకోటి తుడుచుకుంటాడు. ఇప్పుడు ఒకళ్ళ మీద మనసు పడద్దు, ఒకళ్ళ మీద ఆశపడి ఇట్లా ఏమంటారు కదా, వీళ్ళకి ఇట్లా బతుకున్నారు ఆడకలని ఎక్కువ అనుకున్నారు. ఏం చేస్తారంటే ఆ దేవుడు అనేది కిందికి తీస్తాడు. ఆ కింది దించి ఇంకోనికి అన్నట్టుగా ఇట్లా ఉన్నది క్షేత్రంగా. అది కరెక్ట్ గా నాకు ఏర్పడుతుంది. చెప్పట్లేదు కానీ దీంట్లోనే ఉన్నది. అంతేనా అమ్మా? రాజేష్ నీకు తెలియదు డ్రాప్ అది నాదు. ఎవరిది వాళ్ళే చెప్పాలి. ఆ. అందరాని పండుగ ఆశపడ్డని ఆశపడ్డ వాళ్ళకి ఫలితం దక్కది, ఆశపడే వాళ్ళకే దక్కుతుంది అన్నమాట. ఇప్పుడు నువ్వు అన్నది ఎట్లుందంటే అతిగా ఆశపడే ఆడిది, అతిగా ఆవేశపడే మొగాడు గెలిచినట్టు చరిత్ర లేదు. ఇది కథ నీది. అదే క్షేత్రం ఇది. నీది ఆలోచన ఇది, లక్ష్మణ ఆలోచన అది, రాజేష్ చెప్పు పిన్ని అంటున్నాడు. మమ్మీ చెప్పు. అంతే అంటున్నావు నడిపక్క. అంతే ఎక్కడ ఉన్నది అందరాని పండుగ ఆశపడద్దు. సుమ చెప్పు. ఏంటి నేనా? ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఓడిపోయారు కదా. సరే ఓకే, నేను చెప్తున్నా. అమ్మేసిన పొడుపు కథకు నీ ఆన్సర్ ఇస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే అమ్మని తక్కువ వేసినట్టు అవుతుంది కాబట్టి నేను చెప్పా అన్నట్టు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని తెచ్చినట్టుగా చెప్పు. చెప్పాలి ఇదే ఇంట్లోనే చెప్తా. అయితే మామిడి చెట్టు కింద పండు పడితే వాడు చూస్తాడు, వాడు ఉడుతాడనా. చూసినోడు కళ్ళు, ఉరికిందోళ్ళు కాళ్ళు, తీసుకున్నోళ్ళు చేతులు, తిన్నోళ్ళు నోరు, కొట్టినోళ్ళని ఈపు, ఏడ్చినోళ్ళు నోరు, కళ్ళు, తుడిచేటోళ్ళు చేతులు. అంటే అంత ఒక్కడే అంత ఒక్కడే. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం, మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఈ కథ కూడా పెద్ద పెద్ద పోటీ జరిగినాయి అని ఇది వాళ్ళకి అర్థం కాదు. ఒక మనిషికి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరైనా కానీ కన్సీవ్ అవుతారు. ఎట్లా తెలుసా? కరెక్టే. ఇప్పుడు ఆడ 100 మంది ఉన్నారు అనుకుంటారు వాళ్ళు. అంతే ఆడ 100 మంది లేదు, ఉన్నాడు ఒక్కడే. ఒక్కొని ఇన్ని కథలు వాళ్ళు అల్లరు. కానీ మంచిగా ఉందమ్మా, అది మంచిగా ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. అది కాలు చూసుకోరి, కళ్ళు ఉరితే కళ్ళు ఉరికాయి, కాలు ఉరుతాయి, కాలు ఉరితే కాలు తీసుకుంటే తీసుకోవు, చేతులు తీసుకుంటాయి, చేతులు తీసుకుంటే చేతులు తింటాయా తినాయి, నోరు తింటది. మళ్ళీ దెబ్బలు తినడం దెబ్బలు ఇట్లా ఇవన్నీ అర్థం చేసుకోరి.
మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చెప్పమని చెప్తా. చూసిరు కదా అమ్మేసిన పొడుపు కథ అయితే బాగా నచ్చింది. ఇప్పటితోనైతే ఈ వీడియో అయితే ముగించేస్తున్నాం. బాబాయ్ నీకైతే హ్యాపీ అనిపించింది ఇప్పుడు? ఎంజాయ్ కదా? ఓకే, ఇంకేమైనా కావాలంటే ఎప్పుడు నేను తీసుకొస్తా. నాకైతే ఫోన్పే తెయ్యి, ఓకేనా? అమ్మ వంట అయితే సూపర్ ఉంది. ఉప్పు నల్ల కావాలనుకుంటే గిట్లా కామెంట్ పెట్టుర్రి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. డన్. ఓకే మమ్మీ చెప్పు.